2013లో తెలంగాణ బైఫరేషన్ యాక్ట్ ఇది పెట్టారు. ఇది ఫీజిబిలిటీ కాదని అనేక రకాల రిపోర్ట్లు ఇచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే 2018లో కేసీఆర్ కూడా హామీ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అన్నాడు. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి మరొక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీ ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉంది. ఏపీలో కలిపినటువంటి 5 గ్రామాలకు తెలంగాణ తీసుకురావడం. రేవంత్ రెడ్డి పాపము రాసిస్తున్నాడో తప్పో ఆయన తప్పో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కలిపారని అడుగుతా ఉన్నాను. ఇది బైఫర్కేషన్ యాక్ట్లో ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీ కదా పెట్టింది, భారతీయ జనతా పార్టీ కాదు కదా. మీరే కదా బైఫర్కేషన్ యాక్ట్లో పెడితే 2014 ఎన్నికల ప్రణాళికలో కూడా కేసీఆర్ దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ మేనిఫెస్టోలో పెట్టాడు. మా గ్రామాలు అన్యాయంగా తీసుకుపోయి అందరికి ఇచ్చారని. అప్పటికి బీజేపీ ప్రభుత్వం రాలా. మరి ఈరోజు మళ్ళీ ఏదో హామీ ఇస్తున్నారు కొత్తగా. రామగుండం మనుగురు కొత్త రైల్వే 3600 కోట్ల రూపాయలతో 200 కిలోమీటర్ల పొడవున చేపట్టినటువంటి ప్రాజెక్టుకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేస్తున్నాం. మేము దాన్ని బట్టి మేము ఫాలో చేస్తున్నా. నేను ఇలా కొత్తగా ఇస్తున్నట్టు ఏదో ఇస్తామన్నట్టు రైల్వేల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వీళ్ళకు. వీళ్ళ హయాంలో రైల్వేలకు సంవత్సరానికి ఎంత కేటాయింపులు ఉండేది, మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత కేటాయింపులు వచ్చిందో రేవంత్ రెడ్డి చర్చకు రావాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. సైనిక్ స్కూల్ మాట్లాడుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్లో ఎల్కుర్తి గ్రామంలో 2014లోనే 2017లోనే సైనిక్ స్కూల్ మంజూరు చేశాం మేము. కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సహకరించని కారణంగా ఇప్పటికి కూడా సైనిక్ స్కూల్ మంజూరై ఉన్నది తెలంగాణకు. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు, దానికి సంబంధించి క్యాబినెట్ రెడీగా ఉంది. ఇలా ఏం చేయాల్సింది లేదు, ఇలా గవర్నమెంట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మేమైతే తప్పకుండా నవోదయ విద్యా సంస్థలను మేమే ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్ క్యాబినెట్లో ఫైనల్ అయిపోతే అది వచ్చేస్తుంది. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అంటారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఈ దేశంలోనే మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో సంస్థను మంజూరు చేశాం, నిధులు కేటాయించాం. ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ నిర్మాణం పని పూర్తయిపోయింది. ప్రధానమంత్రి గారు స్వయంగా పూర్తి చేశారు. నేను ఒక్కటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాళ్ళు ఈరోజు బోర్డులు పెడుతున్నారు. ఇవన్నీ బోర్డులు ఎక్కడ చూసినా కూడా గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసింది ఈ 5 నెలల్లో, ఇవన్నీ బోర్డులు పెడుతున్నారు. ఎంత అబద్ధం అంటే ప్రజలు నవ్వుకుంటారు అనే సిగ్గు కూడా వాళ్ళకు లేదు. ప్రజలు అసహించుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవన్నీ చేశారని ప్రజలకి చెప్పుకుంటారో నాకైతే అర్థం కాలేదు. మార్పు మొదలైంది అన్నారు. ఏం మార్పు మొదలైందని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏమి మార్పు మొదలైంది? కల్వకుట్ల కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. అది ఒక కుటుంబ పాలన పోయి ఇంకో కుటుంబ పాలన రావడం మార్పా అని అడుగుతా ఉన్నాను. అప్పుడు కేసీఆర్ హామీలు ఇచ్చి మసిబూసి మారడికాయ చేసేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి గాడిద గుడ్డిస్తున్నాడు ప్రజలకు. అవినీతి అక్రమ పాలన కేసీఆర్ నాయకత్వంలో ఉండేది.
ఇప్పుడు వచ్చినటువంటి 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి మార్కు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజల్లో వచ్చిన మార్పు కాదు, మార్పు ఏమైందంటే పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ మార్పు అయింది ఈరోజు తెలంగాణ ప్రజలు. ఇన్ని రోజులు కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో పెంక మీద మనం నలిగిపోయేటువంటి వాళ్ళం. ఈరోజు పెంకలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల బ్రతుకుల్లో మార్పు వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ పాలనలో మెరుగైనటువంటి మార్పు రాలా. వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మార్పు వచ్చిందని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ఇందులో ఫస్ట్ పేజీలో అంటే హోర్డింగ్స్, ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి హోర్డింగ్స్ ఇవన్నీ కూడా నేను ఫోటో తెప్పించాను. 28,942 ఉద్యోగాల భర్తీ అన్నాడు. నాకైతే అర్థం కాలేదు, మరి ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చారా, పరీక్షలు ఏమైనా వీళ్ళు నిర్వహించారా, లేక ఫలితాలు ఏమైనా ప్రకటించారా, ఇంటర్వ్యూస్ ఏమైనా చేశారా? ఈరోజు గత ప్రభుత్వం చేసి పెండింగ్లో ఉన్నటువంటివి వీళ్ళు వచ్చిన తర్వాత రెడీ ఉన్నటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈయన ఖాతాలు వేసుకుంటున్నాడు. ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ప్రజల పరిస్థితి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజల బతుకు ఏర్పడింది. కేసీఆర్ పీడ పోవాలని కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఓడిస్తే మరొక భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఈరోజు అబద్ధాల పాలన, గాడిద గుడ్డు పాలన ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఈ 5 నెలల్లో ఏమీ మార్పు రాలా. ఇంకా